ఈరోజు మాయాలో బ్రిడ్జి టూల్ గురించి తెలుసుకుందాం. ఇది కూడా మనకి మోడలింగ్ డిజైన్లోనే ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం ఒక రెండు ఆబ్జెక్టులను గమనించవచ్చు. ఒక ఆబ్జెక్ట్కి ఈ బ్రిడ్జి టూల్ ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఈ ఆబ్జెక్ట్ గమనించండి. ఈ ఆబ్జెక్ట్ని బ్రిడ్జి టూల్ ఉపయోగించడానికి ముందు రైట్ క్లిక్ ఇచ్చి ఫేస్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫేస్ సెలెక్ట్ చేయండి. కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసి రెండో సైడు ఫేస్ సెలెక్ట్ చేయండి. ఓకే, రెండు సైడ్లు ఫేసులు సెలెక్ట్ చేసాము. ఇప్పుడు ఎయిట్ మెష్లోకి వెళ్ళి బ్రిడ్జి ఎదురుగా ఉన్న బాక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు అవసరమైన డివిజన్లు కానీ స్మూత్ యాంగిల్ కానీ మన అవసరమైనట్టు వాల్యూస్ని మార్చుకొని, లేదా డిఫాల్ట్గా ఉంచాలంటే రీసెట్ సెట్టింగ్ చేస్తే డిఫాల్ట్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు బ్రిడ్జి మీద క్లిక్ చేయండి. గమనించండి, ఇప్పుడు ఈ బ్రిడ్జి ఆప్షను ఎలా పనిచేసింది అనేది మనకి అర్థమైంది. తర్వాత అలా కాకుండా రెండు వేరువేరు ఆబ్జెక్టుల మధ్య ఈ బ్రిడ్జి ఆప్షన్ మనం ఎలా ఉపయోగించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఒక ఆబ్జెక్టు, అలాగే ఇది సెపరేట్ ఆబ్జెక్టు. ఈ రెండింటి మధ్య మనం బ్రిడ్జి ఆప్షన్ ఉపయోగించాలి అంటే ఈ రెండింటిని ముందు కంబైన్ చేయాలి. ముందు ఒక ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి తర్వాత షిఫ్ట్ ప్రెస్ చేసి రెండో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మెష్లో కంబైన్ మీద క్లిక్ చేయండి. ఈ రెండు కంబైన్ అయినాయి. ఇప్పుడు దీనికి రైట్ క్లిక్ ఇచ్చి ఇందాక సెలెక్ట్ చేసినట్లుగానే రెండు ఫేస్లను సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు బ్రిడ్జి ఆప్షను ఉపయోగిద్దాం. ఓకే, మనం మోడల్స్ని డిజైన్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మనకి బ్రిడ్జి టూల్ అనేది ఉపయోగపడుతుంది.